దేవునికి స్తోత్రములు. మీ అందరికి వందనాలు. ముఖ్యంగా అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటి అంటే, నా సాక్ష్యం వల్ల అనేక జీవితాలకు ఈరోజు చెప్పిన వాక్య విధానం బట్టి ప్రేమ, మరి దేవునిపైన విశ్వాసము, నమ్మకము పెరుగుతుందని నమ్ముచున్నాను. ముఖ్యంగా నా కుటుంబం నిమిత్తము మీరు గత వారం రోజులు 15 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు. దానికోసం మీకు ముఖ్యంగా వందనాలు చెల్లిస్తున్నాను. అంటే నా వైఫ్ డెలివరీ ఉండే, అయితే డెలివరీకి ఒక 20 రోజుల ముందు స్కాన్ చేయించినాం. స్కానింగ్లో ఏముండే అంటే, లోపల ఉన్న పాపకి పేగులు మడతపడ్డాయి. ఆపరేషన్ డెలివరీ అయిన తర్వాత పాపకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పినారు. సో యాక్చువల్గా మేము ఈ కొంపల్లిలో చూయించుకుంటాము. సో ఆ పాప డెలివరీ కోసము కార్ఖానా రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. మరి ఆ రోజు అక్కకు మేము పిలిచి ఇట్లా ప్రాబ్లం ఉందక్క, ప్రేయర్కి రండి అని చెప్తే ఇంటికి వచ్చినారు. మా కుటుంబం గురించి ప్రార్థన చేసినారు. మరి మీ సొంత ప్రార్థనలో కూడా మీరు ప్రార్థన చేసినందుకు వందనాలు. ఆ రోజు నుంచి కంటిన్యూస్గా ప్రార్థించడం వల్ల మరి మేము బేస్తవారం రోజు డెలివరీకి వెళ్ళే ముందు కూడా ప్రార్థన చేసుకొని అమ్మగారు కూడా ప్రార్థన చేసినారు. నమ్మకము దేవుని పైన. స్కానింగ్ అయితే తప్పు కాదు, స్కానింగ్లో డాక్టర్ ఏది ఉంటే అది ఇస్తారు. సో ఇక దేవుని పైన ఆధారం చేస్తే అమ్మాయి ఏమన్నదంటే, ఏం కాదు విజయ్, దేవుడు అద్భుత కార్యం చేస్తాడు, ఆ అద్భుత కార్యము చేస్తాడు, దానికి కృతజ్ఞత అయి ఉండాలి, సాక్షిగా ఉండాలి. నీ సాక్ష్యం వల్ల అనేకులు మారాలి, అనేకులకు మాదిరికరంగా ఉండాలి. ఇప్పుడు మన జీవితాల్లో కూడా అనేక సమస్యలు, బాధలు ఉంటాయి. సో మనం ఒక నమ్మకాన్ని ఒప్పుకొని, ప్రభువా నేను ఈ సాయం చేస్తాను, లేకపోతే సంథింగ్ ఏదన్నా మనం కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు సాయం చేస్తాడని నా జీవితంలో జరిగిందని మీకు చెప్తున్నాను. సో మీ జీవితంలో కూడా మీరు ఇలాగే ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రార్థన పైన ఆధారపడి, దేవుని పైన ఆధారపడి, డాక్టర్స్ పైన అని కాకుండా, ఎందుకంటే ఆ స్కాన్ అయింది మాకు ప్రాబ్లం ఉండే, ఎందుకంటే చిన్న పాపకి పుట్టిన నెక్స్ట్ డేనే ఆపరేషన్ చేయాలి. సో ఇక చాలా ఇబ్బందికరంగా ఉండే. అమ్మగారి ప్రార్థన వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల, నేను నమ్మేది ఏంటంటే ఇదంతా జరిగింది కేవలం మీ ప్రార్థన వల్లనే అని నమ్ముతున్నాను. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ఇక మరి బేస్తవారం రోజు ఉదయం 11 గంటలకు డెలివరీ అయింది, పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత వెంటనే స్కానింగ్లు అలా ఉందని చెప్పి ఐసీయూకి తీసుకెళ్ళి అన్ని స్కానింగ్స్ రిపోర్ట్లు అన్నీ చేసేలోపు 3 o'clock అయింది. 3 o'clock డాక్టర్ వచ్చి ఏం చెప్పినారంటే, పాపకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏ విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, సర్జరీ ఆపరేషన్ కూడా ఎలాంటిది అవసరం లేదు అని చెప్పినారు. దాని గురించి నేను దేవునికి ఎంతో కృతజ్ఞత అయి ఉన్నాను. మీ అందరి ప్రార్థన గురించి కూడా మీకు కూడా కృతజ్ఞత అయి ఉన్నాను. అలాగే నేనేంటంటే, మరి ఆ రోజు నేను దేవునితో ప్రార్థించినప్పుడు, ప్రభువా ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఉంటే మీకు ఇంత కృతజ్ఞత కలిగి ఉంటాను, సాక్ష్యం చెప్తాను అని ఆ రోజు ఒప్పుకున్నాను. సో ఆ ఒప్పుకున్నది అనేది ఈరోజు నెరవేరుస్తున్నాం. ఎందుకంటే జరిగింది కాబట్టి, మొన్ననే జరిగింది, ఈరోజే నెరవేరుస్తున్నాను. మళ్ళీ రేపు, మళ్ళీ ఎల్లుండో అలాంటి పోస్ట్పోన్ చేయకుండా మీ జీవితాల్లో కూడా జరిగిన నెక్స్ట్ డేనే నెరవేరిస్తే అద్భుత కార్యాలు జరుగుతాయని నమ్ముతున్నాను. ఆమేన్, ఆమేన్. చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడు డాక్టర్లు ఇచ్చిన సాక్ష్యం గొప్పది. ఆమేన్. నేను ఆ రోజు అదే చెప్పాను, విజయ్ మరి ఒక సాక్ష్యం నువ్వు చెప్పాలి అని. నిజంగా మరి తొందర పెట్టారు కూడా డాక్టర్లు, ఎందుకంటే జీర్ణాశయం అది దగ్గరకు వచ్చేసింది, పాపకి లోపలికి సరిగా ఫుడ్ పోతుందో లేదో, మరి వీలైతే ఒక వారం రోజుల్లోనే ఆపరేషన్ చేస్తే కూడా బాగుంటుందని చెప్పారు. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటి అంటే, లేదు వెయిట్ చేయండి, తొందరపడొద్దు, వెళ్ళొద్దు కూడా ఇప్పుడే ఆపరేషన్కి, ఆగండి అన్నారు. ఒక 3 వారాలు ఆగిన తర్వాత నిజంగా దేవుడు ఒక అద్భుతం. డాక్టర్ ఇచ్చిన సాక్ష్యము, వాళ్ళ పాపే కాబట్టి ఎప్పుడు కూడా స్కానింగ్ తప్పు ఉండదు, కానీ దేవుడు ఒక అద్భుతం చేశాడు. వెళ్ళేటప్పుడు కూడా దేవుడు చెప్పింది అదే, ఒక అద్భుతం చేస్తున్నాను. ఆమె. సో దేవాతి దేవునికి మహిమ కలగాలి, మనుషులకు కాదు, దేవునికి మహిమ. నిజంగా డాక్టర్ విజయ్ అన్నట్టు ఈ సాక్ష్యం మీ అందరినీ క్రీస్తు వైపుకు నడిపిస్తుందని నమ్ముచున్నాను. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్.